మనం వారి చంపవాలని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతను వినిపించింది. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపదలచి రక్తం చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుట్టలో అతను పడవేయడని వారికి చెప్పింది. యోసేపు తన సహోదరుల ఎద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను చదువుకొని నిండిన ఆ విచిత్రమైన నిలువుటని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుట్టలో పడద్రోసి ఆ గుట్ట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవుటకు బుక్కీలను ముస్తికియా బోధమును మోచున్న వృద్ధులతో ఇస్మాయిలులైన మార్గస్థులు గిలాదులకు వచ్చింది. అప్పుడు యూదా మన సహోదరిని చంపి వారి మరణం దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయిలులకు వారిని అనుగ్రహించినట్టు వారు మన సహోదరుడు, మన రక్త సంబంధి కాదు, వారికి హాని ఏమీ చేయరాదని తన సహోదరుడితో చెప్పింది. అందుకని సహోదరుని సమ్మతించింది. నిత్యమీదైన వర్తకులు ఆ మెరుగు వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలుకి 20 తులముల వెండికి అతను అప్పవేసి వారు యోసేపును ఐగుప్తులకు తీసుకుని పోయి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతను తన బట్టలు చెప్పుకుంది.